ఆయన గురించి తెలియాలి. అందుకని బృందావన లీలాపరచయో, బృందావనంలో చేసిన లీల అయినటువంటి ఆ రాసలీల ఏదైతే ఉందో ఆ ప్రణవనాదాన్ని విని గోపికలు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ సమయంబునన్ కృష్ణుడు అనంతుడు విభుడు చేసెను మండల భ్రమణశీల పరస్పరబద్ధ బాహుకాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ కృత వియచ్చర నేత్ర మనోవికాసమున్ అన్న రాసలీలను వర్ణిస్తూ, రాసలీల ఒక్కరితో చెయ్యడు పరమాత్మ, అది బాగా గమనించాలి. రాసలీల చేసేటప్పుడు అనేక మంది గోపికలు ఉంటారు. ఇప్పుడు మీ అందరూ ఇంత భక్తిగా వింటున్నారు జగన్నాథుడి గురించి, భగవంతుని యొక్క నాదం వినపడింది. మీ అందరూ కూడా ఆర్తి పొందుతారు. మనం ఎప్పుడు పెడతాం ఆ పురుషోత్తమపురి, ఎప్పుడు చూస్తాం భగవానుణ్ణి? అంత కారుణ్యంతో మన కోసం వచ్చాడు కదా, ఆయన దర్శనం సర్వపాపహరం కదా.